సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. ఇది వేడిగా ప్రమాదకరంగా ఉండే విస్తారమైన ప్రాంతం. ఇది మనిషి పుట్టుకకు ముందే ఉనికిలో ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉంటాయి. అయితే రాత్రి వేళ మాత్రం ఇట్టే చల్లబడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి, జంతువు, పక్షి, పురుగులు, ఏ జీవరాశి కూడా బ్రతకలేదు. అందుకే దీన్ని రేర్ ఆఫ్ ది రేర్ అని కూడా అంటారు. కానీ చాలా కొద్ది జీవులు, అత్యంత ప్రతికూల వాతావరణంలో జీవించగలిగే కొన్ని ప్రత్యేకమైన జీవులు మాత్రమే అక్కడ ఉంటాయి. ఈ కారణంగా ఈ ప్రాంతం దాదాపుగా ఖాళీగా, నిర్జనంగా ఉంటుంది. సహారా ఎడారి పూర్తిగా నిర్మానుష్యంగా, పచ్చదనం లేకుండా కనిపిస్తుంది. ఎడారి అంచున కొన్ని ప్రదేశాల్లో కాస్త జీవం ఉన్నా లోపల మాత్రం పూర్తిగా విపరీతమైన వాతావరణమే. సహారా ఎడారి ప్రాంతంలో కొన్ని వింత తెగలు నివసిస్తాయి. వీరు సొంతంగా ఇళ్లను నిర్మించుకుంటారు. అయితే వీరి వద్ద ఇళ్లను నిర్మించడానికి తగిన వనరులు కూడా ఏమీ ఉండవు. అక్కడ దొరికిన వాటితో ఇళ్లు కడతారు. ఈ ఎడారి మధ్య భాగంలో కొన్ని అత్యంత అరుదైన తెగలున్నాయి. వీరిని బెడవిన్ అని కూడా పిలుస్తారు. ఈ తెగల వారు సహారా ఎడారి యొక్క తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకుని బ్రతకగలుగుతారు. ఆధునిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా సరే వీళ్లు మాత్రం తమ సంప్రదాయ జీవన విధానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీరు సహారా ఎడారిలో అనేక తరాలుగా ఉన్నారు. వీళ్ళు చాలా సాధారణ జీవనాన్ని అనుసరిస్తూ ఎడారి లోపలే నివసిస్తూ అక్కడ వేటాడి బ్రతుకుతూ ఉంటారు. సహజ వనరులను ఆధారంగా చేసుకుని జీవిస్తారు. ఇక్కడ నీళ్లు అంత తేలిగ్గా దొరకవు. కేవలం కొన్ని బావులు, ఓటల ద్వారా మాత్రమే లభిస్తాయి. తక్కువ నీటితో జీవించే విధానాన్ని వీళ్ళు అలవాటు చేసుకున్నారు. అందుకే ఎడారి యొక్క కఠినమైన వేడి, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే శారీరక సామర్థ్యం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి సంస్కృతి పూర్తిగా ప్రత్యేకమైనది. బయట ప్రపంచంతో వీరి కలయిక చాలా చాలా తక్కువ. ఈ ప్రాంతానికి వెళ్లే సందర్శకులు కొంత సమయం వీరి జీవితాన్ని అనుభవించవచ్చు. ఆధునిక ప్రపంచానికి వీరికి ఎలాంటి సంబంధాలు ఉండవు. పొడి వాతావరణంలో సహారా ఎడారి విస్తారంగా వ్యాపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. అయితే సహారా ఎడారి కేవలం ఎండిపోయిన భూమి మాత్రమే కాదు, దీనిలో ఎన్నో రహస్యాలు కూడా దాగున్నాయి. ఎడారి యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. మనం గ్రీన్ పీరియడ్ గురించి చూస్తే ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారి కాకుండా పచ్చగా ఉండేది. కానీ తర్వాత ఇక్కడ ఎంత ఇసుక ఎలా వచ్చిందో తెలుసా? నిజానికి కోట్లాది ఏళ్ల క్రితం ఈ మొత్తం సహారా ప్రాంతం ఒక సముద్రం లోతున దాగుండేది. ఆ సముద్రం అడుగున భూమి ఉండేది. దాదాపుగా 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం టేథెస్ మహాసముద్రం కింద ఉండేది. కాలక్రమేణా మహాసముద్రపు నీటి ఒత్తిడి, భూమిపై పెరిగిన ఒత్తిడి కారణంగా లైమ్ స్టోన్ వంటి ఖనిజ పదార్థాలు ఏర్పడ్డాయి. భూమి మారుతూ కొత్త ఖండాలు ఏర్పరచుకున్నప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరప్ భూభాగాలు మారిపోయాయి. అయితే ఇదే కారణంగా సహారా ప్రాంతం సముద్రంగా ఉండి ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. ఈ విస్తృతమైన మార్పు భూభౌగోళిక పరిణామాల్లో ఒక ఉదాహరణగా నిలిచింది. యూరప్, ఆఫ్రికా ఖండాలు విడిపోయి వాటి మధ్య ఉన్న భూమి మార్పుకు గురైంది. అందుకే ఈ ప్రాంతం ఎడారైంది. సముద్రం పూర్తిగా అడుగున ఉండిపోయింది. అదే సమయంలో మొదటిసారి ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ ఏర్పడి తర్వాత వేడిగాలులు లైమ్ స్టోన్ను తాకడంతో అవి చిన్న చిన్న ధూళి కణాలుగా మారిపోయాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తరువాత ఈ కణాలు ఇసుకగా మారి సహారా ఎడారిని పూర్తిగా కప్పేశాయి. ఎక్కడ లైమ్ స్టోన్ ఎక్కువగా ఉండేదో అక్కడ తెల్లటి ఎడారిగా ఏర్పడిందన్నమాట. సహారా ఎడారి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ వృక్షజాతి పూర్తిగా నశించిపోయింది. కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ పురాతన వృక్షాల అవశేషాలను కూడా కనుగొన్నారు. ఇది లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సముద్రం క్రింద ఉండేదని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే కాలక్రమేణా భూమి మార్పుల వల్ల సముద్రం తగ్గిపోవడంతో సహారా ఎడారి రూపుదిద్దుకుంది. ఇప్పుడు చూస్తే సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. దీని విస్తీర్ణం దాదాపుగా 92 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశం కంటే రెట్టింపు పెద్దదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది మొత్తం యూరప్ ఖండం అంత పెద్దగా విస్తరించి ఉంది. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఎడారి మొత్తం భూమిపై ఉన్న మొత్తం ఎడారుల్లో 1/3 భాగాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోని అన్ని ఎడారుల్లో సహారా ఎడారి అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఇది సహజంగా ఏర్పడిన అద్భుతమైన భౌగోళిక మార్పులకు ఒక గొప్ప ఉదాహరణ. సహారా ఎడారి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎడారి అని వినుండొచ్చు. కానీ సహారా నిజంగా ఇసుకతో కూడిన అతిపెద్ద ఎడారి. దీనికంటే పెద్దవి ఇంకా 2 ఉన్నాయి. అవి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ఎడారులు. అయితే ఈ 2 ఎడారులు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇసుక ఎడారిలా కాకుండా శాస్త్రీయంగా చూసినప్పుడు ఎడారి అంటే పొడిగా ఆరిపోయిన భూభాగం. అక్కడ సంవత్సరానికి 10 అంగుళాల కన్నా తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈ లెక్కను చూస్తే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. కానీ ఇసుకతో కప్పబడింది మాత్రమే చూస్తే ఇదే పెద్దది. అందుకే ఇది ఇసుక ఎడారి పరంగా అగ్రస్థానంలో నిలిచింది. సహారా ఎడారి మొత్తం ఆఫ్రికా ఖండంలో 3/4 విస్తీర్ణాన్ని కవర్ చేస్తోంది. మొత్తం 11 దేశాల్లో వ్యాపించి ఉంది. అందులో మాలి, మొరక్కో, మౌరిటానియా, అల్జీరియా,
ట్యునీషియా, లిబియా, నైజర్, చాద్, సూడాన్, ఈజిప్ట్ వంటి దేశాలున్నాయి. సహారా అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం ఎడారి లేదా మరుస్థలం. ఈ సహారా ఎడారి నుంచి అనేక ఆశ్చర్యకరమైన వస్తువులు, శాస్త్రీయ రహస్యాలు కూడా వెలువడుతున్నాయి. నాసా వ్యోమగాములు సహారా ఎడారి మీదుగా అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు జేమ్స్ మెక్డ్విట్ అనే వ్యోమగామి స్పేస్ క్రాఫ్ట్ కిటికీ నుంచి సహారా ఎడారి వైపు చూశారు. అతడికి భూమిపై ఒక అద్భుతమైన ఆకృతి కనిపించింది. అది చాలా విచిత్రంగా ఉంది. వెంటనే అతను తన సహచర వ్యోమగామి ఎడ్వర్డ్ వైట్కి చూపించాడు. వాళ్ళిద్దరూ ఆ ఆకృతిని గమనించి ఆశ్చర్యపోయారు. అది సహారా ఎడారి మధ్య భూభాగంలో ఓ ప్రత్యేకమైన నిర్మాణంలో ఉంది. ముందు వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు, ఎందుకంటే అది సహజ సిద్ధమైందిగా కనిపించలేదు. వారికి ఇది ఒక పెద్ద మానవ కన్నులాగా కనిపించిందట. ఇక జేమ్స్ అనే వ్యోమగామి ప్రత్యక్షంగా సహారా ఎడారిలో ఒక ఆశ్చర్యకరమైన ఆకృతిని గమనించాడు. కానీ ఇది మొదటిసారి కనిపించింది కాదు, ఎందుకంటే 1950లో ఇది వాస్తవ ఫోటోగ్రాఫర్లో కూడా నమోదైంది. ఈ నిర్మాణాన్ని రిచార్డ్ స్ట్రక్చర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ట్యునీషియాలోని రిచార్డ్ పర్వతాల సమీపంలో ఉంది. శాస్త్రవేత్తలు ఈ భారీ వృత్తాకార ఆకృతిని ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు చేశారు. మొదట్లో ఇది ఖచ్చితంగా ఏదైనా ఆస్ట్రాయిడ్ ప్రభావం వల్ల ఏర్పడిందని భావించారు. కానీ ఆ ప్రాంతంలో ఏ ఆస్ట్రాయిడ్ పడిపోయిన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ నిర్మాణం సహజ సిద్ధమైందేనా లేదా ఎవరైనా తయారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రిచార్డ్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని రహస్యంగా ఉంది. పైగా ఈ నిర్మాణం కేవలం 1 లేదా 2 చారిత్రక వర్ణాలకు మాత్రమే సంబంధించింది కాదు. విభిన్న కాలాల్లో చాలామంది చరిత్రకారులు కోల్పోయిన నగరాలను వర్ణించేటప్పుడు దీన్ని సూచించారు. ప్రత్యేకంగా దీన్ని అట్లాంటిస్ అనే పురాతన నగరంతో పోలుస్తారు. గ్రీకు తత్వవేత్తలు సోక్రటీస్, ప్లేటో రచనల్లో కూడా అదే పోలికుంటుంది. వారి ప్రకారం వేల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక అధునాతన నాగరికత ఉండేది. అది సింధు నాగరికతల అభివృద్ధిని సాధించిందని చెబుతారు. ఈ నాగరికత కలిగిన నగరాలు వృత్తాకార ఆకృతిలో ఉండేవి. ప్రతి వలయాన్ని ఒక వంతెన ద్వారా అనుసంధానించి మధ్యలో నీటి కాలువలు ప్రవహించేలా రూపొందించారని చెబుతారు. ఐ ఆఫ్ సహారా, అట్లాంటిక్ నగరం మధ్య చాలా పోలికలున్నాయి. చరిత్రకారులు దీన్ని కోల్పోయిన పురాతన నగరంగా భావిస్తారు, ఎందుకంటే ఇది ఇసుకతో పూర్తిగా కప్పబడిపోయింది. సహారా ఎడారిలో ఇసుకను మాత్రమే చూస్తారనుకుంటే నిజంగా పొరపాటే. ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల భూమిలో నీరు పొంగిపోవడం వల్ల సహజంగా కొన్ని ఒయాసిస్లు కూడా ఏర్పడ్డాయి. ఒయాసిస్ అంటే ఎడారిలో నీరు లభించే చిన్నపాటి భూభాగం. అక్కడ చెట్లు మొక్కలు పెరిగి జీవనానికి ఆశ్రయంగా మారతాయి. సహారా ఎడారిలో ఉన్న ఒయాసిస్లలో ఎండిఫ్లోటో అనే ఒక ప్రత్యేకమైన చోటుంది. ఇది ప్రత్యేకంగా పేరుగాంచిందని కారణం ఏంటంటే అక్కడ నీటిలో మొసళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఎడారి మధ్యలోకి మొసళ్ళు ఎలా వచ్చాయని. వేల ఏళ్ల క్రితమే అవి వచ్చుండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఎలా బ్రతికాయనేది ప్రశ్న. కాలక్రమేణా నీరు తగ్గిపోవడంతో మొసళ్ళు తగ్గిపోయి కొన్ని మాత్రమే మిగిలాయి. 1940 వరకు సహారా ఎడారిలో క్రొకొడైల్స్ కనిపించేవి, కానీ ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. భూమిపై అనేక ఐస్ ఏజ్లు వచ్చినప్పుడు చాలా జీవజాతులు నశించిపోయాయి. కానీ ఆఫ్రికా, ముఖ్యంగా సహారా ప్రాంతం ఎప్పుడూ జీవనానికి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఒకటిగా మిగిలిపోయింది. అంతేకాకుండా పెద్ద ఐస్ ఏజ్లు వచ్చినప్పటికీ ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడలేదు. అందువల్ల ఇక్కడ జీవనం కొనసాగింది. ఆఫ్రికా ఖండం మనుషుల జన్మస్థలంగా భావించబడుతుంది, ఎందుకంటే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మనుషుల ఉద్భవం మొదట ఆఫ్రికాలోనే జరిగిందట. ఇక దురదృష్టవశాత్తు సహారా ఎడారి రోజురోజుకు విస్తరిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 100 సంవత్సరాల్లో దీని విస్తీర్ణం 10 రెట్లు పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా కొనసాగితే మరొక 1000 సంవత్సరాల తర్వాత ఇది రెట్టింపుగా పెద్దదవుతుంది. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలు వర్షపు నీటి మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సహారా ఎడారి ఇలాగే విస్తరిస్తూ పోతే ఈ ప్రాంతాలన్నీ పొడిబారిపోతాయి. ఇక్కడ ప్రజలు, వన్యప్రాణులు తీవ్ర సంక్షోభానికి గురవుతాయి. దీన్ని నివారించేందుకు ఆఫ్రికా దేశాలు, ప్రభుత్వాలు కలిసి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అంటే పెద్ద చెట్లతో తయారు చేయబడిన హరిత గోడ. ఇది సహారా ఎడారి విస్తరణను ఆపేందుకు సహాయపడుతోంది. ఈ గ్రీన్ వాల్ దాదాపుగా 15 కిలోమీటర్ల వెడల్పు, 7600 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు